టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా మారతాయి అనుకోవాలా? ఎలా చూడాలి ఈ బడ్జెట్? తల్లికి వందనంకి సంబంధించిన కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి లెక్క 84 లక్షల మంది దాకా విద్యార్థులు ఉంటారని, 84-84.5 దాకా విద్యార్థులు ఉంటారని. అంటే అది ఏది క్రిందటిసారి లెక్క కట్టినటువంటిది డాష్ బోర్డు ఇదంతా కలిపితే 85 లక్షల మంది దాకా ఉంటారని. 85 లక్షల మంది ఉన్నప్పుడు 85 లక్షలు ఇంటూ 15,000 వేసుకోవాలి. అప్పుడు దగ్గరికి వీళ్ళు చెప్తుంది 11,500-12,000 కోట్లు అవసరం అవుతుంది అన్నటువంటిది. దాని ప్రకారం ఇక్కడేమో ఇచ్చింది 9,500 కోట్లే కదా, 9,200 ఎంతో చెప్తున్నారు అనమాట. అయితే వీళ్ళు ఏమంటారంటే తెలుగుదేశం వాళ్ళు ప్రతి ఒక్కడు పేదోడు ఎందుకు అవుతాడు, సరే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి కూడా ఇస్తున్నాము, 1,70,00,000 కుటుంబాలు ఉంటే 1,50,00,000 వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కదా, కాబట్టి ఆ విధంగా సంఖ్య తగ్గుతుంది, ఆ తగ్గిన దాన్ని లెక్క కట్టినే ఇక్కడ ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే అందరికీ సరిపోతుంది, ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సరిపోతుంది ఇది అన్నటువంటిది. మేబీ ఏమన్నా అయితే గీతే కాస్త ఈలోపు రేషన్ కార్డులు ఏమన్నా వెరిఫై చేసి కొంతమంది ఏమన్నా తీస్తే అప్పుడు లెక్క వేయాలి, కానీ మామూలుగా అయితే ఇది సరిపోతుందని వీళ్ళు లెక్క కడుతున్నారు. ఇది అదే అంటే 3,000 కోట్ల రూపాయల దాకా తగ్గినట్టు కదా వీళ్ళు చెప్తున్న లెక్కకి, వీళ్ళు చెప్పే లెక్కకి. 3,000 కోట్ల రూపాయలు తగ్గించడం అంటే ఒకటి ఇది అయ్యి ఉండాలి, 20%. లేదు టోటల్గా అసలు అంటే వీళ్ళ లెక్కల్లోనే ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండాలి. రేపు తేలిపోతుంది కదా ఏంటి అనేటటువంటిది. ఇవ్వకపోతే నాకు రాలేదు మాకు రాలేదని జనం వస్తారు కదా రోడ్డు మీదకి. వచ్చిన జనం రోడ్ల మీదకి వాళ్ళ ఇదివరకు మళ్ళీ ఉద్యమాలు చేయడానికి ధర్నాలు చేయడానికి రారు, కానీ సోషల్ మీడియాలో అయితే మాట్లాడతారు కదా, నాకు పిల్లలు ఉంటే ఇవ్వలేదు, లేకపోతే నాకు 2 పిల్లలు ఉంటే ఒకళ్ళకే ఇచ్చారు, ఇది చెప్తారు కదా, అది తెలిసిపోతుంది కదా. కాబట్టి తినబోతు రుచులు ఎందుకు, వచ్చింది పని జరుగుతుంది సంతోషిద్దాం. రెండవ పథకం ఇటు రైతులకి, అదైతే ఇక్కడ 2 కోణాల్లో కూడా సరిపోయేటటువంటి అంశమే ఉంది. వీళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం 6,500 కోట్ల రూపాయల దాకా చెప్తున్నారు. వీళ్ళు అనేది ఏంటంటే 51 లక్షల మంది రైతులు ఉన్నారన్నటువంటిది. రెండవది ఏంటంటే వీళ్ళు చెప్పే విచిత్ర లెక్క ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు కదా, అది కూడా కలిపి లెక్కేస్తున్నారట వీళ్ళు. ఇక లాస్ట్ ఇయర్ది అయిపోయినట్టే, లాస్ట్ ఇయర్ది ఇయర్ ఈ ఏడాది ఇస్తారు. ఆ మొక్క తెలుగుదేశం అధికారికంగా నోటితో చెప్పదు. ఈ ఏడాది నుంచి ఇస్తారు, అది 3 దశల్లో ఇస్తారు. అందులో కూడా ఫస్ట్ ప్రస్తుతానికి లెక్క కట్టింది 44 లక్షల మందికి అయితే ఈ లెక్క సరిపోతుంది, 6,600 కోట్ల రూపాయలు.